హాయ్ అండి అందరికీ. మనం మామిడికాయ పులిహోర తయారు చేసుకుందాము. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్టు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కరివేపాకు. తర్వాత వైట్ రైస్ వండుకొని అందులో కాస్త పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, మామిడికాయ తురుము. మనం స్టవ్ను ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, అందులో కాస్త వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా. తర్వాత కరివేపాకు వేంపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకొని దోరగా వేంపుకోవాలి. అందులో తగినంత పసుపు, ఉప్పు వేసేసుకొని దోరగా వేంపుకోవాలి. తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ను వేసేసుకొని కలిపెట్టుకోవాలి. మనకు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఓకేనా?